హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజాందాని 04. Playing duck, duck, goose with my gun. When you see me, you better run. సో గాయ్స్, ఫస్ట్ అయితే మనం అక్రోపావిక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చెక్అవుట్ చేద్దాం. చలో మాట్లాడదాం వెళ్తూ. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. సో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? హోప్ అందరూ మంచిగా ఉన్నారైతే అయితే అనుకుంటున్నా గాయ్స్. సో టుడే వీడియో వచ్చేసి మన అక్రోపావిక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మొత్తం నాకు తెలిసి మొత్తం పోతున్నాడు అనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో మొత్తం సౌండ్ అనేది వెళ్ళిపోయింది గాయస్. ఇది మొత్తం నాయిస్ క్యాన్సిలేషన్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అనేది రావట్లేదు మనకి. నా వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది, ఎగ్జాస్ట్ సౌండ్ రావట్లేదు. ఏం చూపర్ చేయాలో అర్థమైతే లేదు. సో గాయస్, ఒక 2 years బ్యాక్ పోతే సేమ్ ఇదే రోడ్ పైన నా షైన్ బైక్ వేసుకొని రోడ్ పైకి వెళ్తుంటే నా పక్క పోంటి R15 కానీ ఒక పెద్ద బండికి కానీ ఎగ్జాస్ట్ చేసుకొని పోతుంటే ఆ ఫీల్ ఏం ఉంటుండే గాయస్. ఆ బైక్ మనం ఎప్పుడు కొంటాము, మనం ఎప్పుడు ఎగ్జాస్ట్ చేపిస్తాము అన్నట్టు ఉంటుండే. సో ఇప్పుడైతే మనం ఫైనల్గా అక్రోపావిక్ ఎగ్జాస్ట్ అయితే వేయించడం గాయస్. మన డ్రీమ్ నెరవేరింది. KTM బైక్ కూడా కొన్నాం, కొన్ని కూడా 1.5 year అవుతుంది. అంతకుముందుకు వేరే వాళ్ళ బైకులు తీసుకొని వీడియోలు చేస్తుండే, వాళ్ళ బైకులు తీసుకొని వీడియోలు చేస్తుండే. మన సొంతంగా మనం యూట్యూబ్లో ఏదైనా సాధించాలని చెప్పేసి నేనైతే KTM బండి అనేది తీసుకున్నా, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనేసి. మనం మేము మిడిల్ క్లాస్ గాయస్. ఏదైనా ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేద్దాము అనేసి యూట్యూబ్లో అయితే వీడియోస్ అనేది చేస్తున్నాం గాయస్. కొంచెం సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఏమైందంటే 1K అయిపోయింది నా ఛానల్. జస్ట్ మానిటైజేషన్ కావాలి, ఇంకా అన్ని 1000 అవర్స్కి ఎంత 1700 అవర్స్ అయిపోయింది, ఇంకా 1200 అవర్స్ కావాలి. కొంచెం దయచేసి మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తారు అనేసి అనుకుంటున్నాం గాయస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్, ప్లీజ్, ఓకేనా? ట్రావెలింగ్ కోసం మెయిన్ KTM RC 125 ఉండే ఆయన దగ్గర. సో ఆ బండి అమ్మేసి ట్రావెలింగ్ కోసం అనేసి డ్యూక్ 200 తీసుకుండు ఆ బండి సేల్ చేసి. నాకు జర ట్రావెలింగ్కి మంచిగా ఉంటుంది. అంటే లాంగ్ వెళ్ళడానికి నడుములు పెయిన్, చెయ్యిలు పెయిన్ వస్తాయి, నడుములు గుంస్తాయి కదా, కంఫర్ట్ ఉండదు కదా. ఇన్బి బండి తీయాలన్నా వద్దా అని చూస్తున్నా. ఏమో చూద్దాం ఫ్యూచర్లో మేబీ. ఎక్కువ సోది చేయడానికి రాదు కాదు, ఎందుకు మాట్లాడడానికి రాదు ఎక్కువ. మనకి ఏది ఉంది అది రఫా చెప్పేస్తాం మనం. ఇంకా డ్రామా చేయడానికి రాదు మనకి, ఎందుకు ఏది ఉంది కరెక్ట్ చెప్పేసి వస్తాం మనం. ఓకే, కానీ ఇప్పుడు లైఫ్ సౌండ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఈ రోడ్డు బాగాలేదు, లేకపోతే మంచిగా ఎంజాయ్ చేస్తుండే. కానీ ఇంకా గాయస్, నెక్స్ట్ రైడ్ ఒక షార్ట్ రైడ్ వేద్దాం అనుకుంటున్నా. మన దగ్గరలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి గాయస్, కామెంట్ డౌన్ చేయండి. మన ఎక్కడ అంటే బాలాపూర్ సర్కిల్ దగ్గర, ఇక్కడ మన హైదరాబాద్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కలవాలనుకుంటే చెప్పండి గాయస్, కామెంట్ డౌన్ చేయండి. కలుద్దాం తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ని, ఓకేనా గాయస్? మీరు ఎక్కడికైనా చూస్తారో ఈ వీడియోని కామెంట్ డౌన్ చేయండి, ఓకేనా గాయస్? నేను కలుస్తా. నేను ఒక మన 2-3 కలిసి అంతే నాకు సబ్స్క్రైబర్స్, మనకు బయట అంతే గుర్తుపాటి. ఎక్కువ మంది కూడా కలవలేదు, నాకు పెద్ద ఫ్యాన్స్ కూడా ఇవ్వలేరు అంత. మనకి గుర్తుపట్టడానికి మనది ఏం పెద్ద యూట్యూబ్ ఛానల్ కాదు, చోట యూట్యూబ్ ఛానల్ మనది. ఓ కాకా అమ్మా, ఇప్పుడైతే 2 parts శంషాబాద్ సైడ్ అయితే వెళ్తున్నా. ఏదో వీడియో అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే ఆన్ చేసిన గాయస్. ఇది వాయిస్ ఒకటి అర్థమవుతలేదు, వాయిస్ ఎట్లా వేయాలి మనకు అడితే అర్థమవుతలేదు అసలు. నెక్స్ట్ వీడియో కొంచెం మోడిఫికేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాం గాయస్. నెక్స్ట్ వీడియో మోడిఫికేషన్ గురించి చెప్తా, మీరు కామెంట్ డౌన్ చేసి చెప్పండి చేయాలా వద్దా అని. నెక్స్ట్ వీడియో చేస్తా, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నాం గాయస్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి గాయస్, ప్లీజ్, ఓకేనా? మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చలో, టేక్ కేర్, బాయ్.